ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, ఇంటర్వ్యూ చేద్దామా? ఎస్ మ్యామ్, స్టార్ట్ చేద్దాం. కేదార్, కెమెరా ఆన్ చేయి. విన్నారు కదా, ఎవరో వచ్చి వెళ్లారని ఎంత సెక్యూరిటీ పెంచారో. మన ముగ్గురం కానీ దొరికితే మన్నొచ్చిన ముగ్గురు మనమే అనుకుని పిచ్చి కొట్టుడు కొడతారేమో. త్వరగా వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతాం. త్వరగా త్వరగా కానివ్వు. కేదార్, కెమెరా అంత ఓకేనా? జగదాత్రి మేడం, ఇందాక కౌశికి నేనంటే నీకు చాలా ఇష్టం అని చెప్పింది. నేనంటే ఎందుకు ఇష్టం? మీ ధైర్యం, మీ తెగింపు, మీ పట్టుదల, ఇలా మీ నుంచి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మేడం. ఇవాళంటే మేమందరం బయటికి రాగలుగుతున్నాం, నచ్చింది చేయగలుగుతున్నాం. కానీ ఆడవాళ్ళకి కనీస వసతులు కూడా లేని రోజుల్లో, ఆడవాళ్ళని వంటింటికి మాత్రమే పరిమితం చేసిన ఆ రోజుల్లోనే కష్టాల్ని దాటుకొని మీరొక కళను చూశారు. ఆ కళ కోసమే మీరు పోరాడారు, గెలిచి మా ముందు నిలబడ్డారు. ఇంప్రెసివ్. ఫ్యాన్ అంటే అందరిలా మాటల్లో ఫ్యాన్ అనుకున్నా, నువ్వు నిజంగానే ఫ్యాన్ అన్నమాట. అయ్యో, మాటల్లో ఏంటి మేడం, మీ గురించి, మీరు చేసిన ఆపరేషన్స్ గురించి చెప్తూనే ఉంటుంది. ఓ, నేను చేసిన ఆపరేషన్స్ కూడా ఫాలో అయ్యావా? ఎస్ మేడం. 1985లో ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో భారీ ఎన్కౌంటర్ చేసి ఎంతో మంది స్మగ్లర్లని మట్టు పెట్టారు. 1995లో ఛత్తీస్గఢ్లో పెద్ద పెద్ద పోలీసులు కూడా భయపడే దేశద్రోహుల స్థావరానికి వెళ్లి మరీ వాళ్ళని మట్టు పెట్టారు. ఇక 2000లో మీరు పంజాబ్లో ఉన్నప్పుడు ఎంతో మంది ఆగంతుకుల్ని పట్టుకొని వెలుగు చూడని ఎన్నో స్కామ్స్ ని, దేశ రాజకీయాలు తారుమారయ్యే ఎన్నో నిజాల్ని మీరు బయట పెట్టారు. వావ్, పంజాబ్ గురించి కూడా తెలుసంటే చాలా పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి. ఏమైంది మ్యామ్? ఏం లేదు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సరే మ్యామ్. ఎవరో ఉన్నట్టున్నారే. సివిల్ డ్రెస్ లో ఉన్నారేంటి? అటెన్షన్ ఎవ్రీవన్, అటెన్షన్ ఎవ్రీవన్, అటెన్షన్ ఎవ్రీవన్. ఐ రిపీట్, షర్మిల మేడం క్యాబిన్ దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అలర్ట్, 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 ఎవ్రీవన్ అలర్ట్, ఎవ్రీవన్ అలర్ట్, అలర్ట్ ఎవ్రీవన్, అలర్ట్ ఎవ్రీవన్. ఐ రిపీట్, షర్మిల మేడం క్యాబిన్ దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అనుమానాస్పదంగా ఎవరో ఉన్నారా? అలర్ట్ ఎవ్రీవన్, అలర్ట్ ఎవ్రీవన్, అలర్ట్ ఎవ్రీవన్. సైరన్ మోగుతుంది. ఉదయ్, గన్నివ్వు. మేడం, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడి నుంచి కదలద్దు. ఉదయ్, కమాన్. ఏహే, ఇందాక నుంచి ఎవరో ఇక్కడే ఉన్నారంటున్నారు. ఎవరు కనిపించటం లేదు సిస్టర్. మనిషి ఎదిగా కానీ బుర్ర మాత్రం ఎదగలేదు. చిచి, అన్నయ్య, వాళ్ళు చెప్తుంది మన గురించే. అందరూ వచ్చి మనల్ని అరెస్ట్ చేసేలా పారిపోదాం. పదండి, పదండి.
రండి రండి త్వరగా రండి రా కాచి రా. రండి రండి ఇంకెంత దూరం? ఓ మాట్లాడకుండా పరిగెత్తండి. వదిన మీరు ఇక్కడే ఉండండి, నేను కేదార్ వెళ్ళి ఏం జరుగుతుందో చూసొస్తాం. వద్దు జగదాత్రి, షర్మిల గారు వెళ్లారు కదా, ఆవిడ చూస్తారు. అసలు ఆ ముగ్గురు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో ఏంటో. వద్దు జగదాత్రి, మీరు ఇక్కడే ఉండండి, జస్ట్ ఇక్కడ దాకా వెళ్ళొస్తాం. అది కాదు జగదాత్రి. వదిన మీరు భయపడకండి వదిన, మాకేం కాదు, ఇప్పుడే వస్తాం. జగదాత్రి. కేదార్, మీరు ఇక్కడే ఉండండి. రండి రండి ఇటువైపు రండి రండి త్వరగా ఎక్కండి. కేదార్ డ్రెస్ తీసుకో. అమ్మో వచ్చేస్తున్నారు. ఏయ్ ఆగు, ఆగక్కడ. ఏయ్ ఆగు, లేదంటే షూట్ చేస్తా. మేడం ప్లీజ్ మేడం, దండం పెడతాను మేడం, షూట్ చేయదు మేడం, ప్లీజ్ మేడం, షూట్ చేయదు మేడం. మేడం అక్కడ ఎవరు ఉన్నారు మేడం? అబ్బో అబ్బో ఏమండి దానిలో బాధపడదు గాని పద. అయ్యో బూచికి బుల్లెట్ తగిలినట్టుంది నిషి. మేడం ప్లీజ్ మేడం, మేడం. ఏంట్రా నా బెటాలియన్ లోకి అక్రమంగా చొరబడతావా? ఉదయ్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో రౌండ్ అప్ చేయండి. ఓకే మేడం. దొరికిపోయాం నిషి, అన్ని వైపుల నుంచి పోలీసులు వచ్చేస్తున్నారు. బూచి కూడా దొరికిపోయాడు. మూవ్ మూవ్. కమ్ ఆన్ మూవ్. బూచికి కాదులే, వాళ్ళు వచ్చేస్తున్నారు. పద రోజీ. కమ్ ఆన్ మూవ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.